ఇంకా చూసుకుంటే నిజంగా ఈ వైష్ణవి అనే అమ్మాయిని అతి దారుణంగా అతి కిరాతంగా అసలు ఇక ఆ విషయం గురించి ఉమ్, నేను ఇంటికి కూడా వెళ్ళిన కదా. అదే నేను అంటున్నా, మీరు అంత దూరం వెళ్ళారు, కోరుట్ల దాకా వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ అమ్మా నాన్న పలకరించారు, వాళ్ళ అన్నదమ్ములు పలకరించారు, ఆఖరికి సమాధి దగ్గరికి కూడా వెళ్ళారు. అవును. సో ఏంటి అంటే మనం మీరు అక్కడ గ్రహించింది కానీ అక్కడ అసలు నిజానిజాలు ఏంటనేది ఇప్పుడు మన మీడియా ద్వారా ఏది యూఐటీవీ ద్వారా మీరు నిజంగా clear గా నాన్న చెప్పండి. అక్కడికి పోయి చూస్తే ఉమ్, అసలు ఆ వైష్ణవి చేసిన తప్పేంది, ఎందుకు ఒక మృత్యు రూపంలో వాడు ప్రేమ ప్రేమ అని వచ్చి ఆ అమ్మాయిని ఎంత దారుణంగా చంపిండంటే, ఒక కడుపుతోనున్న పాపని ఉమ్, 5 నెలలు గర్భిణి గర్భిణి. ఉం? చాకుతో ఒక 20 సార్లు పొడిచిండంటే వాడు మనిషి అంటారా? మానవ మృగమే కదా. ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా, ఏది ఏమైనప్పటికీ చట్టాలు కరెక్ట్ లేవు. ఉమ్, ఇప్పుడు నిర్భయ కేసు ఉంది, ఉమ్, నిర్భయ చట్టం ఉంది కదా. ఉమ్. అది స్టార్టింగ్ లో పర్వాలేదు, ఇప్పుడు అందులో నిర్వీర్యం చేసిండ్రా లేదా చెప్తాము అయిపోయింది కదా. కదా. ఉమ్, ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అన్నారు 60 రోజులలో శిక్ష శిక్ష అన్నారు. అన్నారు. ఇప్పుడు వీడు అన్ని ఒప్పుకుంటున్నా, నేనే చంపినా అన్నాడు, నేనే చేసినా, నేనే ఇట్లా చంపినా అట్లా చేసినా అని చెప్తుండు. దీనికి ఇంకొక కమిషను, దీనికి ఒక కథ కార్ఖాన ఎందుకు? ఇమీడియట్ గా శిక్ష పడితే అయిపోతుంది కదా. ఇప్పుడు శిక్ష అంటున్నారు కదా, ఇప్పుడు సరే దిశ విషయంలో వారు రేప్ చేశారు, తనని అత్యాచారం చేసి చంపేసి కాల్ చేశారు, ఓకే, ఇమీడియట్లీ ఎన్కౌంటర్ చేశారు. ఇక్కడ ఆయన అంతా ఒప్పుకుంటారు, ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు? మరి నేను ఇట్లాంటి అందుకే చట్టాలు- ఏమంటున్నా, ఇంకా కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, ఉమ్, సంధ్యారెడ్డికి బుద్ధి ఉందా, ఉమ్, రాష్ట్ర ప్రభుత్వము గవర్నమెంట్ చెయ్యాలి చట్టాలంటే. ఉమ్. చట్టాలు అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేదు. వాళ్ళకి ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా కామెంట్స్ పెడతారు. కానీ నేను అనేది ఏంటంటే, నేను సామాజికంగా నేను ఒక ట్రస్ట్ చైర్పర్సన్ గా వెళ్ళేసి అక్కడ కొన్ని ఆ అమ్మ ఏడుస్తుంటే ఒక వారంలో నుంచి చూస్తున్నా, అలసిపోయిన గుండె, ఆ గుండెని చూస్తే బాధ అనిపించింది. 5 గంటల జర్నీ, రోని 5 గంటలు, పోని 5 గంటల జర్నీ. అక్కడ వాస్తవాలు ఏంది అనేది అనుభవంలో తీసుకోవాలి, వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఏంది అనేది నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నా. ప్రతి నిమిషం వాళ్ళమ్మ అసలు ఒక ఆడపిల్లని ఒక మగపిల్లలాగా పెంచినని, అసలు తల్లికి ఎంత చెడో వాదోడుగా ఉండి, చక్కగా అమ్మాయి బైక్ కూడా నడుపుతుంది. అసలు స్కూటీ నడపడం వేరు, బైక్ నడపడం వేరు. అసలు ఆ అమ్మాయికి అసలు అమ్మాయిని చూస్తే చాలా బాధ అనిపించింది. నేను చెప్తున్నా కదా, హరిబాబు గాని వాని కుటుంబాన్ని నిజంగా ఎన్కౌంటర్ చేయాలి, నిజంగా వాళ్ళకి నిజంగా యావజ్జీవ శిక్ష పడాలి. వాళ్ళ అమ్మకైతే సిగ్గు శరము మానం మర్యాద ఏం లేదు. వాళ్ళ అమ్మకైతే ఎవడైనా కొడుకు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవడైనా సరేనైనా మరి చేసుకున్నావు ఇట్లా కాదని చెప్పాలి. ఆ పిల్లకి 18 ఏళ్ళ అమ్మాయికి అప్పుడే ఆమెకు అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి? సరే గిట్లా కాదమ్మా, గిట్లా అని చెప్పుకో, గిట్లా చేయకమ్మా, మరి గిట్లా ఉండమ్మా అని చెప్పుకో. నువ్వు తల్లి స్థానంలో ఉన్నావు, చేసుకున్న తప్పుకు నీ కొడుకును నువ్వు కరెక్ట్ పెట్టుకోలేక, సంతలో పశువులాగా నీ కొడుకును గాని నువ్వు ఆడదాని సొమ్ముకు అడ్డం పుట్టి కట్నందే అని చెప్పేసి వాళ్ళు కట్నం ఇవ్వకపోతే నువ్వు పోయేసి ఇంకో ఆడదాన్ని మాట్లాడుకొని ఇంకో పిల్లను అది మాట్లాడుకొని దీన్ని చంపాయి అని చెప్తావు. అరే మీకు అంత ఇష్టం ఉంటే చట్టాలు ఉన్నాయి, విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకొని, వద్దన్నాడు ఎవడు? అది చంపనీకే ఎవడు రైట్ ఇచ్చిండు? కాబట్టి నీ కొడుకు ఏ రకంగా చంపిండో దాన్ని ప్రోత్సహించిన నువ్వు ఎట్లా ఉన్నావో వీళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఆ కుటుంబంలో 2 అన్నదమ్ములు కూడా వాళ్ళు కూడా అట్లనే ప్రోత్సహించిందంట. ఇవాళ మీ వరకు వస్తే తెలుస్తుంది. నేను అనేది ఏంటంటే, సమాజం అంతా రేపేదో 29వ తారీఖు నాడు ధర్నాలు అంటున్నారు. డెఫినెట్ గా ఇవాళ నిర్భయ చట్టం ఎట్లా వచ్చింది, నిర్భయ కేసు ఎట్లా అయిందో, తెలంగాణ రాష్ట్రంలో ఈ వైశ్యు కేసు కూడా ఇష్యూ కూడా అందరం ప్రతి నుంచి ఒక్కొక్కరం వెళ్ళాలి, రాస్తారోకోలు చేయాలి, ధర్నాలు చేయాలి, చట్టాలలో ఇంప్లిమెంటేషన్ తెమ్మంటున్నాం. అంటే సామరస్యంగా చెయ్యాలి. అంటే ఇవాళ మనం ఎవరినో అది చేయడానికి కాదు, శాంతియుతంగా ఒక ర్యాలీ పరంగా చేసి మన మెసేజ్ అనేది 10 మందికి ఇవ్వాలి అనేది నేను కూడా ఏకీభవిస్తా. ఎందుకు అంటే, మనము ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనం ఎట్లా అందరం కలిసి వచ్చింది, ఏ ఒక్కరి వల్ల రాదు. మనం ఒక రాష్ట్రం సాధించుకోనికే అందరం ఇవాళ విద్యార్థుల నుంచి 80 ఏళ్ళ ముసలాళ్ళ వరకు చిన్న పెద్ద అందరం తెలంగాణ ఉద్యమం అని ఎట్లా ఒక ఉద్యమం ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నంటే, అందరం కలిసి పోరాడితే చట్టాలలో మార్పులు అనేది 100% వస్తాయి అనేది మాత్రం నేనైతే నమ్ముతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ రవి, ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక చట్టం పెట్టారు. ఫస్ట్ టైం దొరికితే ఏదో పెనాల్టీతో పోతుంది, రెండోసారి దొరికింది అనుకోండి లైసెన్స్ క్యాన్సిల్ అయితే, 3వ తారీఖు ఆన్లైన్ అరెస్ట్ చేస్తారు. దీనివల్ల చాలా మంది భయపడుతున్నారు. ఇట్లాంటి చట్టాలు మార్పు వచ్చింది. ఒకవేళ వాడు డ్రింక్ చేయాలన్నాడు అనుకో, డ్రైవర్ పెట్టుకొని పోతున్నారు. లేదంటే ఒకవేళ ఫంక్షన్ ఉందంటే అక్కడే వాడుకు మార్నింగ్ వస్తున్నారు. నేను అనేది ఏంటంటే, ఇట్లాంటి చట్టాలు అనేది ఆడపిల్లల విషయంలో 1-2 చట్టాలు ఈ మగవాళ్ళకి ప్లస్ ఆడపిల్లలకు కూడా పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు ఎట్లయిపోతున్నారు అంటే, చట్టాలలో లేక
చట్టాలు ఎట్లున్నాయి ఏం లేక ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టుగా ఆడపిల్లలు విషయంలో కూడా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని చంపడము, మగవాళ్ళు ఆడవాళ్ళని చంపడము, ఒకవేళ ఒప్పుకోకపోతే హత్యలు చేయడము, ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళ చట్టాలు కరెక్ట్ లేకపోవడం వల్లనే వీళ్ళకు ఒంట్లో భయం లేదు. అదే ఒక ఒంట్లో భయం ఉండి నేను ఈ తప్పు చేస్తే వాడి నిద్రలు కూడా భయపడాలి, మొమ్మ ఈ తప్పు జరిగితే నాకు శిక్ష పడుతుంది అనేది ప్రతి ఒక్క ఒంట్లో వణుకు రావాలి. అలాంటి చట్టాలు ఏ రోజైతే సౌదీ అరేబియాలో ఎట్లయితే మనకు చట్టాలు ఉన్నాయి అట్లా చట్టాలు వచ్చిన రోజే మనం బాగుపడతాం. కానీ లేకపోతే ఇట్లాంటి వైశ్యులు తల్లులు ఎంతో మంది ఇట్లా చనిపోతూనే ఉంటారు. ఇవాళ ఇక్కడ నిన్న మన శ్రీకాకుళంలో 9 నెలలు ఇంకొక 5-6 రోజులు అయితే డెలివరీ. మానవత్వం ఎక్కడిపోతుంది అనేది నాకు అంతే. మొత్తం ఆర్థిక బంధాలే అంటే ప్రేమ అని వస్తారు, కడుపులు చేస్తారు, ఇష్టం లేకపోతే కడుపు తీపియమంటారు. కడుపు తీపియడం అంటే ఏంటది? చేసేటప్పుడు కొంచెం అన్నా బుద్ధి శరం ఉండాలి. మీరేం చేస్తారు, మీ స్థాయి ఏంది, మీరు జాగ్రత్తగా ఉండరు. తర్వాత ఒక తల్లి ప్రాణం, ఒక పిల్ల ప్రాణం తీయడం అని ఎంతవరకు హరిబాబు గాని మనం షూట్ చేసి పడేయండి. ఎందుకు? ఇప్పుడు చట్టాన్ని ప్రతి ఒక్కరు సంధ్యక్క నువ్వు ఏదన్నా ఒక్కటి చేయి అంటే నా చట్టాన్ని నా చేతిలోకి తీసుకురావలేను కదా. నా వాయిస్ ఇప్పుడు నా వాయిస్ తో పాటు నలుగురం కలిసి రావాలి. ఏదైనా కూడా మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు గతంలో మన వస్త్రధారణ విషయంలో 1-2 months 1 month కంటిన్యూగా మీడియాలలో నడిచింది. ఇంత అంత చాలా గట్టిగా ఉంది. మరి ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేనేమంటున్నాను, స్వేచ్ఛ కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ స్వేచ్ఛ కోరుకున్న వ్యక్తులు, స్వేచ్ఛ గురించి అడిగిన వాళ్ళు, దీని గురించి ఫైటింగ్ చేసిన వాళ్ళు ఏ మహిళా సంఘాలలో ఎందుకు వస్తలేరు? ఇప్పుడు అందరం కలవాలి కదా, ప్రజా సంఘాలు కలవాలి, మహిళా సంఘాలు కలవాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చేసి మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏంటి మేధావులతోని, వక్తలతోని అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి ఇది నిర్ణయం తీసుకుంటేనే మనం మనుగడ సాగుతుంది. కానీ ఈ చట్టాలలో మార్పులు రాకపోతే, ఉన్న చట్టాలలో ఇంప్లిమెంటేషన్ లేకపోతే మాత్రం అసలు దారుణమైన పరిస్థితి వస్తే ఇవాళ నాట్ ఓన్లీ వైశ్యు, రేపు మీ ఇంట్లో జరగవచ్చు, రేపు మా ఇంట్లో జరగవచ్చు, రేపు ఇంకో ఇంట్లో జరగవచ్చు, ఎవరింట్లోనే జరగవచ్చు. చట్టం అనేది అందరికీ, చట్టం ఎవరికి చుట్టం కాదు. మనం చేయాల్సింది, నేను ఇవాళ వైశ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను నన్ను చూడగానే ఒళ్ళో పండుకున్నప్పుడు నాకైతే ఒక తల్లి మనసు నాది కూడా అసలు నా గుండె తరక్కపోయింది తెలుసా. అసలు ఆమె ఏడుస్తుంటే మానవత్వం ఉన్న మనిషికి ఎవరికైనా ఏడుపు వస్తుంది. నువ్వు పక్కోళ్ళు ఏడుస్తున్నప్పుడు ఏడుపు రాదా మనకు? నేను వారం నుంచి ఎక్కువ చూస్తున్నా ఇట్లాంటి విషయాలు చూస్తున్నప్పుడు. మన మీద పడుకున్నప్పుడు నా గుండె అయితే అసలు అంత గట్టిగా మాట్లాడే వ్యక్తిని నేను ఆ ఇంట్లోకి పోగానే నాకు ఏదో జరిగిపోయినట్టు అనిపించింది. అంటే అసలు నాకే అంత బాధ వేసిందంటే 18 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి కండ్ల ముందు పక్క రూమ్లో ఆమె వండుకుంది, ఇక్కడ బిడ్డ చనిపోయిందంటే ఆ తల్లి ప్రాణం ఎంత విలవిలలాడుతుంది. ఈ నా కొడుకుల కోసమైనా ఆడపిల్లలంగా అన్నది అనిపిస్తుంది ఒకసారి తెలుసా. అసలు ఇవాళ రేపట్ల పెళ్లి చేయకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది తెలుసా. ఆమె బాధపడేది ఏంటంటే నా బిడ్డ వద్దంటే నేనే చేసినా, వాడు సస్తా అన్నాడు, నమ్మిచ్చి మోసం చేసిండమ్మా, నాకన్నా ముందు ఇట్లా కొట్టుకుంటుంది ఆమె. ఆ అమ్మకి ఏం చెప్పాలి, అమ్మ గుండెపోత ఎవరికి చెప్పాలి అనేది ఒక్కసారి మన మానవత్వంతో ఆలోచిద్దాం. దీనిలో పార్టీలు ఎందుకు లాగుతున్నారు? ఏ పార్టీ, ఆల్ పార్టీస్ అందరం కూడా మనం ఆలోచించాలి. అంతేగాని ఎవరినొక్కరు నిందితులు చేయడానికి కాదు ఇది. ఈ ఫైటింగ్ కూడా ఎవరినో బ్లేమ్ చేయడానికో కాదు, మనం అందరం కూడా స్పందించాలి. ఆ కుటుంబం దగ్గరికి నేను వెళ్ళి కూడా ఏదో ₹1,00,000 లేకపోతే వాళ్ళకి ఏదో ఇస్తాను పోలేదు. ఒక భరోసా, ఒక మనిషికి ఒక భరోసా ఉండాలి రవి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నేనున్నాను అనే ఒక భరోసా కన్నా ₹1,00,00,000 సమానం. కోట్లు కాదు, ఒక్కొక్కసారి 100 కోట్లున్నా నానే మనిషి లేకుండా పోతాడు. కాబట్టి మేమున్నామమ్మా నీ వెనుక, నీ బిడ్డను తీసుకురాలేం కానీ నీ బిడ్డ ఆత్మకు మాత్రం శాంతి కలిగేలా, వానికి ఉరి శిక్ష పడేలా పోరాడదాం, యావజ్జీవ శిక్ష పడాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి చట్టాలు వచ్చి, అంటే ఇప్పుడు ఏది చేసినా కేంద్ర ప్రభుత్వాలే చెయ్యాలి. ఎవరైనా ఒకటే, భారతదేశంలో చట్టాలు ఎట్లున్నాయి మీకు తెలుసు కదా. ఇప్పుడు మిగతా కంట్రీస్ లో, ఇప్పుడు అమెరికాలో కూడా చూడు, 5 years బాబు తల్లి ఏదైనా గట్టిగా మాట అనొద్దు తెలుసా. వాడు ఆల్రెడీ ఇట్లా ఒక రింగ్ అయితే పోలీసులు వచ్చేస్తుంటారు. అంటే అంత భయంగా అక్కడ భార్య భర్తల గొడవలు అయితే ఇంకా అసలు ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా అక్కడ అసలు తప్పించుకోలేరంట తెలుసా. చిన్నది ఏదైనా పొరపాటున ఒక వస్తుంది దొంగిలించిన కూడా అంత పెద్ద, మన దగ్గర అట్లుందా? మన భారతదేశంలో మంచి విషయాలు. అందుకని నేను అనేది ఏంటంటే మన భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసించిండ్రు, దాన్ని మనము సవరణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఆసన్నమైంది. ఎందుకంటే ఇట్లా ఒక్కొక్కరము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ న్యాయం జరగాలని చెప్పిండు, కానీ ఇట్లా హత్యలు చేసుకుంటూ పోయి చావండి అని చెప్పి ఎవరు చెప్పలేదు. మనము అంబేద్కర్ గారు ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాలంటే ముందుగా ఇవాళ ఆయన
లా మినిస్టర్ ఉన్నప్పుడు మహిళలకు రిజర్వేషన్లు రావాలి, మహిళలు అందరితో పాటు చదువుకోవాలి, మహిళలు బయటికి రావాలని ఆయన ఎంత చక్కగా చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆయనను అనుకూలంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ ఆయన ఆడవాళ్ళకు తరపున ఒక దేవుడు అనుకోవచ్చు. ఇవాళ ఆయన అంబేద్కర్ రాసిన ప్రకారంగానే ఇవాళ మహిళలు మేము కూడా రాజకీయాలలో ఉండగలుగుతున్నాము, సామాజిక సేవతో ముందుకెళ్ళగలుగుతున్నాం, మనకంటూ ఒకటి ఉంది అనే వేదిక ఉంది అనేది మనం ఇవాళ ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది, ఓటు హక్కు ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్పుకోవడానికి కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకొని పోతేనే బాగుంటుందని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. ఏది ఏమైనా ఉన్నా కూడా మీకందరికీ కూడా జర్నలిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పగలుగుతున్నాను రవి, దయచేసి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఎవరికి తొత్తు పలకకండి. ఎక్కడైతే ఈ ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళకి మాత్రమే న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నా. ప్రతి మీడియా సోదరులకు అందరికి చెప్తున్నా నేను. ఎందుకనంటే మీకు అక్కడి నుంచి పైనుంచి కొంతమంది, అక్కడి నుంచి కొంతమంది మిమ్మల్ని ప్రెజర్ చేస్తుంటారు, ఇది వేయకండి, ఇది చూడకండి. కానీ న్యాయం వైపు నడపాలి జర్నలిజం అనేది చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తికి జర్నలిజం అనేది చాలా ముఖ్యం. ఈ ప్రపంచంలో ఎవరికి చెప్పుకోవాలంటే మీడియానే ఫస్ట్ పెద్దన్న పాత్ర పోయిస్తుంది. కాబట్టి నేను అనేది అంటే కొన్ని ఛానల్స్ కొంతమందికి కూడా మనం చెప్పేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఐఎమ్ జడ్జిమెంట్ కాదు, రిక్వెస్ట్. ఎందుకంటే మీరు ఒక పెద్దన్న పాత్రలో వహిస్తున్నారు కాబట్టి న్యాయం వైపు నడవాలి. ఈక్వల్ టు మీరు ఒక కోర్టు టైప్, అంటే ఒక అక్కడ జరిగిన సంఘటనలను మీరు వెలుగులోకి తీసుకురావడం, ఇలాంటి వాళ్ళకు న్యాయం చేయమని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం జర్నలిస్ట్. అందులో యోయోటివ్ ఇట్లాంటి దాంట్లో కొంచెం ముందుగా ఉండాలి. ఈ మహిళలపై జరుగుతున్నప్పుడు ఏదున్నా కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మీరు ఇంకా ఒక 10 మంది వక్తలను కూడా తీసుకోండి. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయని చెప్పి కొన్ని అడ్వకేట్లను, మహిళా సంఘాలను కూడా మీరు ఇన్వైట్ చేయండి, వాళ్ళతో డిస్కషన్ చేయండి. ఎట్లా మార్పులు వస్తాయి చట్టంలో ఏంది అనేది. మనం అయినప్పుడే ఇష్యూ జరిగినప్పుడే 2 రోజులు లైవ్ డిస్కషన్ పెట్టుకొని ఇది క్లోజ్ చేయడం అని కాదు. ఇవాళ అందరితోనే ఇవాళ సమాజంలో మార్పు రావాలి.